హాయ్ అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈ వీడియో అయితే మేము రుణమాఫీ డబ్బుల కోసం వెళ్ళాం కదా బ్యాంక్కి. అప్పుడు ఆ బ్యాంక్లో ఏం జరిగింది ఏంటి అన్నది వీడియో అయితేని. ఇప్పుడైతే ఓబలంక దగ్గర ఉన్నాను. ఓబలంకకి రాలికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నామంటే ఇక్కడ నుంచుంటే ఆటోస్ వస్తాయి. ఇప్పుడు రాలి పక్కకి వెళ్ళాలి. చూసారా, రాలి అటు చూపిస్తుంది ఎర్రమర్కు, అటు వెళ్ళాలన్నమాట. సాయిబాబా గుడి దగ్గర అయితే కూర్చున్నాం. ఇక్కడైతే ఆటోస్ దొరుకుతాయి. ఆటో అయితే ఎప్పుడుకో దొరికింది, చాలాసేపు వెయిట్ చేయగా ఆటో దొరికింది. ఇదైతే కాలువ పక్క నుంచి వెళ్ళాలన్నమాట రూటు. చూసారా, వంతెన అయితే దాటేసాం. ఇప్పుడు రాలి ఊర్లోకి ఎంటర్ అయిపోయాం అనమాట. రాళ్ళ దగ్గర గుడి అనమాట అది. ఇది చూసారా, బ్యాంక్ దగ్గరికి వచ్చేసాము. పక్కనైతే ఫోటో స్టూడియో, మనకు ఒకవేళ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ కట్ట కావాలంటే అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ చూసే యూనియన్ బ్యాంక్ అనమాట. ఫస్ట్ అయితే ఇది ఆంధ్ర బ్యాంకే. యూనియన్ బ్యాంక్ ఆంధ్ర బ్యాంక్ మెర్జ్ అయిపోయింది కదా, ఇప్పుడు అయితే యూనియన్ బ్యాంక్ అనమాట. బ్యాంక్ లోపలికి రాగానే అయితే ఒక్క స్టాఫ్ కూడా పాత స్టాఫ్ లేరు అనమాట. అందరూ కొత్త వాళ్ళే. సంవత్సరంలో మొత్తం అందరూ చేంజ్ అయిపోయారు అనమాట. ఒక ఆవిడ ఉందంతే పాత ఆవిడ. అందరూ కొత్త వాళ్ళే, కొత్త స్టాఫ్ అనమాట. మా వాళ్ళు ఎవ్వరు దీన్ని యూనియన్ బ్యాంక్ అంటారండి. అందరూ రాలి బ్యాంక్ అంటారు. రాలి బ్యాంక్కి వెళ్తున్నాం అని అంటారు. ఎవరు కూడా యూనియన్ బ్యాంక్ అంటారు. ఇవైతే మా పాస్బుక్స్ అనమాట. పొదుపుది ఒకటి, అప్పుది ఒకటి అనమాట. 2 పాస్బుక్స్ ప్రింట్ వేయించాలి. మా అత్తయ్య వెళ్ళారనమాట ప్రింట్ వేయించడానికి. కాసేపటికే మొత్తం నిండిపోయింది అనమాట బ్యాంక్ అంతా. జనం వరుస వరకు ఒక్కొక్కరు రావడం స్టార్ట్ చేశారు. మొత్తం బ్యాంక్ అంతాను. ఫస్ట్ మేము స్టార్టింగ్ రావడం గురించి ఖాళీగా ఉంది. ఇదేనండి మా పొదుపు పుస్తకం అయితేని. మాకైతే 1,60,269 రూపాయలు పడింది పొదుపు బుక్లో అనమాట. ప్రింట్ వేయిస్తే తెలిసింది ఇప్పుడు అంత పడిందని. ఇప్పుడైతే అదంతా మా పర్సనల్ అకౌంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తారంట. మొత్తం ఊరందరికీ డోక్రా చూసుకుంటారు కదండి ఒకళ్ళు. ఆవిడైతే మాకు బేబీ రాణిగా చూసుకుంటారు అనమాట. ఆవిడే క్యాలిక్యులేట్ చేస్తుంది 10 మందికి ఎంతెంత వస్తాయని. మేము 10 మంది మొత్తం ఆ మనీ అంతా ఒక్కొక్కరికి ఎంతెంత వస్తాయని క్యాలిక్యులేట్ చేస్తున్నాను అనమాట. ఇందుకే డబ్బులు ఇప్పుడు ఎవరంట సంతకాలు పెట్టించేసుకున్నారు అంతే. మనిషికి మొత్తం 16,000 చిల్లర వచ్చింది మాకు మనిషికి. రుణమాఫీ డబ్బులు అయితే ఇది 4th టైం పడింది. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ 4th టైం. మాకు 70,000 రూపాయలు అయితే మేము తీసుకుంది లోన్ అయితేని. 70,000కి మాకు 4 విడతల కింద పడింది. ఒక్కొక్క విడతకి 16,000 పడింది అనమాట. మనీ అయితే ఇప్పుడు ఇచ్చేస్తారనుకున్నాం, కానీ 1 వీక్ తర్వాత పడతాయి అన్నారు. మేమైతే మే 28ని వెళ్ళాము. జూలై 1న అయితే మాకు అకౌంట్లో డబ్బులు వచ్చినాయి. 1 మంత్ తర్వాత పడినాయి అనమాట. 1 మంత్ తర్వాత మాకు మనీ అయితే ఇచ్చారు. 1 వీక్ అన్నారు. కానీ ఇలా అండి, రుణమాఫీ డబ్బులు అయితే 16,000 తీసేసుకున్నాము. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి.